దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి అతిశయించడం, సంతోషించడం మన విలువను పెంచుకునేందుకు దోహదమవుతుంది. కానీ ఇతరులను హేళన చేసి వారి విలువను తగ్గించేంతగా అతిశయించకూడదు. ఒక గుర్రం తాను చాలా అందమైన దాన్ని విర్రవీగుతూ ఒంటెను చూసినప్పుడెల్లా దాని పొడవైన కాళ్లను, వెడల్పుగా ఉన్న కాళ్ల గిట్టలను, ఎత్తుగా ఉన్న మూపురాన్ని గూర్చి అపహాస్యం చేసేది. ఒకరోజు ఒంటె గుర్రంతో, "నీవు చాలా అందంగా ఉంటావని నా స్నేహితులందరితో చెప్పాను. వాళ్ళందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు, నాతో వస్తావా?" అని అడిగింది. గుర్రం సంతోషంగా ఒప్పుకుంది. ఒంటె దాన్ని ఎడారికి తీసుకుని వెళ్ళింది. అది చకచకా నడిచి వెళ్తున్నది. కానీ పాపం గుర్రం ఇసుకలో నడవలేక చతికిలబడింది. అప్పుడు ఒంటె దానితో, "నా కాళ్లను చూసి హేళన చేశావు, కానీ దేవుడు నాకు అలాంటి కాళ్ళు ఎందుకిచ్చాడో ఇప్పుడైనా అర్థమైందా?" అన్నది. మనందర్నీ సృష్టించింది దేవుడే. పైరూపాన్ని బట్టి, హోదాను బట్టి ఇతరులను వెక్కిరిస్తే సృష్టికర్తను వెక్కిరించినట్లే